మొత్తానికి తెలంగాణలో మెగా డిఎస్సి రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 11,062 పోస్టులతోటి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే చెప్పిన మాట ప్రకారమే డిఎస్సి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో 2012-13 టైంలో పడ్డటువంటి డిఎస్సి మళ్ళీ 10-11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈసారి పడడం అనేది జరిగింది. సో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిఎస్సి వేస్తాం అని చెప్పేసి కూడా ఎప్పుడు కూడా ఇయ్యలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి వేస్తామన్నారు. డెఫినెట్గా అది చేసి చూపించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో తెలంగాణ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 11,062 పోస్టులు వేయడం, అది కూడా డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ రావడం అనేది నిజంగా ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇదొక శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలే యాదవ్ గారు ఉన్నారు. ఎడ్యుకేషన్ సంబంధించి అధికారులు కూడా ఉండడం అనేది జరిగింది. సో మొత్తానికి ఏ డిపార్ట్మెంట్కి ఏ పోస్టులు వేశారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, సో మొత్తానికి 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు 2,629 పోస్టులు, అలాగే లాంగ్వేజ్ పండిట్లు వచ్చేసి 727 లాంగ్వేజ్ పండిట్లు, అలాగే పీఈటీకి సంబంధించి 182 పోస్టులు వేయడం అనేది జరిగింది. ఎస్టీటీకి సంబంధించి 6,508 పోస్టులు వేయడం అనేది జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ సంబంధించి స్పెషల్ ఎడ్యుకేటర్స్ 220 పోస్టులు స్కూల్ అసిస్టెంట్స్ సంబంధించి వేయడం అనేది జరిగింది. ఎస్జిటికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ దాంట్లో 796 పోస్టులు వేయడం అనేది జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే 11,062 పోస్టులతోటి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి వేయడం, అది కాంగ్రెస్ ప్రభుత్వం వేయడం, అందులో మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు మేము వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామన్నారు. వారు వచ్చిన 75 రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రకటించడం అనేది జరిగింది. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవడం, తర్వాత ఇప్పుడు మెగా డిఎస్సి వేయడంతో నిరుద్యోగులు కూడా ఆనందంలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరోసారి చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 2,629, లాంగ్వేజ్ పండిట్లు వచ్చేసి 727, పీఈటీకి సంబంధించి 182, ఎస్జిటికి సంబంధింంచి 6,508, స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 220, ఎస్జిటికి సంబంధించి 796, మొత్తానికి 11,062 పోస్టులు. సో మొత్తానికి వైబ్రాంట్ ఛానల్ తరఫున కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పుకుంటున్నాం.